శ్రీనివాస్ కేసీఆర్ కు విగ్రహం కట్టి కేసీఆర్ గుడి కట్టినటువంటి సీనన్ వచ్చిండు. గుడి కట్టేసి గుడి కట్టి నేను తప్పు చేసిన అని చెప్పేసి మళ్ళీ ఆయన రియలైజ్ అయిపోయిండు. అయిపోయిన తర్వాత మళ్ళా మైకి అయిపోయి మొత్తం కూడా సర్వం కోల్పోయి ఉద్యోగం కూడా తీసి పడేసారు ఆయనది. గుడి కట్టినందుకు మంచి ఇవ్వాలి కానీ ఇంకా ప్రమోషన్లు ఇవ్వాలి, కానిస్టేబుల్ ఉంటే ఎస్ఐ ఇవ్వాలి, ఇట్లా ఉంటుంది కానీ అంటే అట్లా వేయాలని మన ఉద్దేశం కాదు. కాకపోతే అంటే ఉన్న ఉద్యోగం అని ఉంచాలి. అసలు ఏం జరిగిందో అన్ననే చెప్తాడు. నేను కేసీఆర్కు వీరాభిమానిగా తెలంగాణ ఉద్యమకారుడిని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న. కేసీఆర్ 2000 సంవత్సరంలో కోదాడ నుంచి నాగార్జునసాగర్ పాదయాత్ర చేస్తుంటే పాదయాత్రలో పాల్గొన్నా. 2008లో రిక్రూట్ అయినా. నేను కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూనే అంటే సామాన్యంగా మనం ఎవరికైనా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ ఓటు హక్కు ఉంటుంది, ప్రశ్నించే హక్కు ఉంటుంది, భావజాల పదాలు ఉంటాయి, మాట్లాడే హక్కు ఉంటుంది, భావ స్వాతంత్ర హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు, అన్ని హక్కులు ఉంటాయి. కాబట్టి మనం కూడా కామన్ మ్యాన్, సామాన్య మానవులం కాబట్టి సామాన్యులతో పాటు మనం పరిగెడుతూ ఉంటాం. మన సమస్యలు మనది అభివృద్ధి చెందిన దేశం, ఆర్థికంగా నిలదొక్కున్న దేశం కాబట్టి ఆ సమస్యల మీద మన దేశాల నేను ఒక గ్రాడ్యుయేషన్ పర్సన్ చదువుకున్న విద్యాన్ని కాబట్టి ఆ విధంగా ఉద్యమానికి కావచ్చు, మన తెలంగాణ సమస్యలు కావచ్చు అట్రాక్ట్ అయినాం. కేసీఆర్ ఉద్యమం చేస్తుంటే కేసీఆర్కి వీరాభిమానిగా మారి కేసీఆర్కి ఇంట్లోనే గుడి కట్టుకున్నాం. భార్యాభర్తలు ఇద్దరం. నా పేరు గోగుల శ్రీనివాస్, నల్గొండ జిల్లా, నిడమనూరు మాది, నిడమనూరు గ్రామం, నాగార్జునసాగర్ కాన్స్టిట్యున్సీ మాది. అదే 2000 ఎప్పుడు రాలేదు. మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు దాన్ని వాడుకోవచ్చు అంతే. ఎలక్షన్స్ అప్పుడు మాత్రం వాడుకోండి వచ్చి గొంగుడు సుంత వచ్చింది, పాలాభిషేకాలు వచ్చింది, మంత్రి గారు వచ్చారు, కోమటిరెడ్డి మన కోటిరెడ్డి గారు వచ్చారు, నోముల భగత్ అయితే ఎన్నోసార్లు వచ్చాడు. ఇక చాలా సార్లు వచ్చారు. నోముల భగత్ కావచ్చు, కోటిరెడ్డి గారు కావచ్చు, చాలా మంది వచ్చారు. కేసీఆర్ గుడికి వచ్చి పాలాభిషేకాలు చేశారు. నాకు శాలువాలు కప్పి నాతో సెల్ఫీలు తీసుకోరు. నువ్వు చాలా గొప్పనివి, ఇంత గొప్ప అసలు అంత పెద్ద ఆయనకు గుడి కట్టినావు, దేవుడికి ఇంత గొప్ప చేసినావు, నువ్వు చాలా గొప్ప వ్యక్తి, మాకు దక్కని అవకాశం నీకు దక్కిందని ఎన్నెన్నో చెప్పారు నాకు. చివరికి తీరవస్తే సస్పెండ్ చేశారు, ఉద్యోగం చేశారు ఆయన ప్రభుత్వంలో. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ అదే ప్రభుత్వంలో ఉద్యోగం అయింది. అయితే అన్నకి చెప్పుకుంటానికి సుదర్శన ద్వారా మన తీర్మానం గారికి కలిసిన వచ్చి ఒకసారి అన్న ఇట్లా నా ఉద్యోగం పోయిందని, టీఆర్ఎస్ గవర్నమెంట్ నా ఉద్యోగం తీసేదని అని చెప్పి. ఎందుకు ఉద్యోగం తీసేసారు? అసలు ఎందుకు రీజన్ కూడా చెప్పలేదు నాకు. రీజన్ చెప్పకుండా కూడా ఉద్యోగం తీసేసారు. గుడిగూల కొడితే నాకు అన్యాయం బాధ అనిపించింది. అంటే ఇప్పుడు ఏమంటున్నా, ఆయన చేస్తున్న అభిమానం పెంచుకున్నటువంటి మీరు తర్వాత గుడి కట్టినరు, తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఎందుకు బాధ అనిపించింది? ఎందుకు గురగొట్టాలనుకున్నారు మీరు? ఆయన చేస్తున్న అక్రమాలు, పరిపాలన నచ్చలేదు, ప్రజా సమస్యలు అన్ని చెప్పడం, మాటలు చెప్పడం వేరు, చేతలు వేరు. అంత అధికారుల దుర్వినియోగం, అంత అహంకారపూరిత, మొత్తం అహంకారం. ఇంకంత అహంకారానికి పోవడము. అధికారం ఉన్నప్పుడు సామాన్యుడు కంటికి కనబడలేదు ఆయనకు. ఆ గుడి కట్టినప్పుడు అంత బాగానే ఉంది, కానీ సామాన్యులు ఎప్పుడు సామాన్యుడు కాదు, సామాన్యుడే అసమాన్యుడు. తెలంగాణ ప్రజలారా, మీరు అది ఎప్పుడైనా మీరు చైతన్యవంతులే. మీరు అనుకునేది ప్రభుత్వం వస్తుంది, మన చేతుల్లోనే, సామాన్యుల చేతుల్లో ఉంటుంది భారతదేశం అయినా. ఎప్పుడైనా మనం ఆర్థికంగా నిలదొక్కునే గవర్నమెంట్కే మనం తీసుకుపోతూ ఉంటాం. మనం అనుకునే ప్రభుత్వమే నిలబడుతుంటది. కాబట్టి సామాన్యులు ఎప్పుడు చైతన్యవంతులు, సామాన్యులను ఎప్పుడు మీరు అనుకోవద్దు. సామాన్యులు, నేను కూడా ఒక సామాన్యుడే కాబట్టి సామాన్యులు అసమాన్యులే. ఆ సామాన్యులకి అండగా ఉన్నది తీర్మానం వలన. అన్న నాకు బాధ ఉంటే హక్కున చేర్చుకుంటూ, నాకు ఉద్యోగం రాలేదన్న, ఉద్యోగం పోయిందన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల, ఈ విధంగా నేను గుడిగోలు కొడతాను చెప్పి అనౌన్స్మెంట్ చేసినందుకు, ఖాళీ ఊర్లో మాట్లాడినందుకు తీసుకుపోయి లోకల్ ఎమ్మెల్యేలో, మినిస్టర్లో వాళ్ళు తీసుకుపోయి ఇట్లా అంటుండే గుడిగోలు కొడుతుంటాడు, ఇట్లా అనౌన్స్మెంట్ చేసిండు. ఎవరైతే అభినందించారో వాళ్ళే మళ్ళా నీ ఉద్యోగం బీకిపించారు. లోకల్ లీడర్లే, లోకల్ లో ఉన్న అక్కడ అంతా కలిపి ఉద్యోగం బీకిచ్చేసారు నాది. గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ లో, అది కూడా ఎలక్షన్ 30వ తారీఖు నాడు ఉద్యోగం పోయింది నాది. 30వ తారీఖు నాడు ఎలక్షన్ రోజు జరుగుతుంటే అంత బిజీ షెడ్యూల్ లో నా ఉద్యోగం పోటీ రాజకీయ నాయకులు రాజకీయం చేసుకుని టీఆర్ఎస్ లీడర్లు ప్లాన్ ప్రకారం చేసి మొత్తం. అది 2018లో కానిస్టేబుల్ సస్పెండ్ అయితే, నేను 2024లో 2024లో అప్పటి వరకు 5 ఏళ్ళు ఒక కానిస్టేబుల్ ని ఓయూ చేయకుండా ఆపేసారు. ఓయూ అనేది కానిస్టేబుల్ ఒక మామూలుగా ఒక 6 months, 3 months, 1 year లోపల అయిపోతుంది. ఓయూ 5 years ఆ పెండింగ్ లో పెట్టారు. ఆ విధంగా నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు, మానసికంగా, శారీరకంగా. యాక్సిడెంట్ జరిగింది నాకు. యాక్సిడెంట్ కనీసం పలకరించే దిక్కు లేకుండా అయిపోయింది నాకు. ఆ విధంగా చాలా ఇబ్బందులు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడడం. మా భార్య కూడా నాకు యాక్సిడెంట్ అయితే నన్ను ఆమె చూసుకోవాల్సి వచ్చింది. కొన్ని కూలినాలు పోయి కూడా నన్ను జాదుకుంది చివరికి. ఇప్పుడు ఓకే, ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం ఇప్పుడు వచ్చేసింది. అన్న తీర్మానం వల్ల, క్యూనిస్ కి రావడం వల్ల, అన్న ఇట్లా జరిగిందని నా ఉద్యోగం కూడా చెప్పుకోవడం వల్ల అన్న నన్ను పిలిపించి స్పందించింది. ఉద్యోగం వచ్చింది ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందువల్ల. పట్టభద్ర మేధావులారా, అన్న సామాన్యుడు, సామాన్యుల కోసం చేస్తాడు. పట్టభద్ర మేధావులారా, ఆలోచించి అన్నకు ఓటు వేయండి అని దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుకు ఉద్యోగస్తునయ్యిండు, టీఆర్ఎస్ గవర్నమెంట్ లో నిరుద్యోగునైనా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మళ్ళీ ఉద్యోగం సంపాదించుకున్నా.
ఉద్యోగునై నిరుద్యోగునై మళ్ళా ఉద్యోగునైనా. కాబట్టి అన్న ఆపద అంటే తీర్మానం వలన నన్ను హక్కున చేర్చుకుండు. కాబట్టి ఆయన రుణం తీర్చుకోవడానికి కోసం మాకు మళ్ళీ ఉద్యోగం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి సంతోషంగా వచ్చి ఒకసారి కలిసి తమరికి, ఎందుకంటే నేను ఒక్కరిని చెప్పుకుంటే కాదు కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ తెలవాలి కాబట్టి అసలు ఏం జరుగుతుంది, అన్న వల్ల ఏం మేలు జరుగుతుంది, అన్న సామాన్యుల కోసం ఏం చేస్తాడు, ఉద్యోగం కోసం ఏం చేస్తాడు అనేది. అన్న అంటే అంత ఆపదలు ఉన్న హక్కును చేర్చుకుంటారు. తెలంగాణకు క్యూనిస్ అనేది ఒక గుండెకాయ, ఆపదలు ప్రతి వాడికి మనకు సాయం చేస్తుంది. మీరు చెప్పండి అంటే ఏం చెప్పాలనుకుంటా, అంటే ఎందుకు వచ్చిండ్రు ఇక్కడికి ఇంత దూరం? మేము కేసీఆర్ గారికి గుడి కట్టినాం కానీ మా ఉద్యోగం సస్పెండ్ చేసిరు. మా సార్ని చేసినప్పుడు జీతం సరిగా రాక టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి చాలా మంది దగ్గరికి తిరిగినప్పుడు మా గుడి దగ్గరకు వచ్చి మమ్మల్ని బాగా పొగిడినోళ్ళు వాళ్ళ ఇంటికి పోతే కొంచెం చులకనగా చూసి మమ్మల్ని చులకనగా మాట్లాడారు. కనీసం మా ఉద్యోగం మాకు చేయకపోగా వాళ్ళు ఏదో మాకేమో చేసినట్టుగా చులకనగా చేసి మాట్లాడారు. కానీ తీర్మార్ మల్లన్న దగ్గరికి వచ్చిన తర్వాత మాకంతా బాగుంది. ఇప్పుడు మా సార్కి ఉద్యోగం వచ్చింది. అన్న లాంటి నాయకుడు ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి. పబ్లిక్ ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా అన్నని ఓటేసి గెలిపించుకోవాలి మనము. ఇలాంటి నాయకుడు మనకు ఖచ్చితంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇది అంటే అంటే మన ప్రజెంట్ నడుస్తున్న గవర్నమెంట్ లో అంతా బాగా చేస్తున్నారు, 6 గ్యారెంటీలు ఇస్తున్నాయి. అన్న రేవంత్ అన్న గారికి ఒకటి అంటే సామాన్యుల తరపున సామాన్యుల కోసం కొట్లాడుతున్నప్పుడు అన్న సామాన్యుల కోసం ఇస్తుండు. కాబట్టి నేను కోరుకునేదంటే నాణ్యమైన గొప్ప వైద్యం కాంగ్రెస్ గవర్నమెంట్ లో, నాణ్యమైన విద్య కార్పొరేట్ స్థాయిలో సామాన్యులకు అందించే విద్య ఇవ్వండి, కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని సామాన్యులకు తీసుకోబోండి. అన్న మీరు ఒక దేవుడు అవుతారు, ప్రతి ఇంట్లో మీకు గుడి ఉంటది, ప్రతి ఇంట్లో మీరు చిరస్థాయిగా నిలిచిపోతారు. అన్న రేవంత్ అన్న తీర్మానం వలన కూడా తమరికి చాలా సపోర్ట్ చేస్తాడు. ఇది ఒక్కటి నా సామాన్యుల తరపున నేను అవకాశం దొరికింది కాబట్టి తమరికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. సామాన్యుల తరపున రేవంత్ అన్నకి ఇది ఒక రిక్వెస్ట్ నాకు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ తెలంగాణ ప్రజలందరికీ.